హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో పప్పు గోంగూరని చాలా రుచిగా, కమ్మగా వచ్చేటట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చనమాట. దీనికోసం ముందుగా కుక్కర్‌లోనికి 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలనమాట. ఇలా కడిగిన కందిపప్పులోనికి 1 కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకుంటే చక్కగా పొంగకుండా కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కనుంచాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే గనక పప్పు చక్కగా నానుతుందనమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ కట్ అయితే తీసుకొని వేస్తున్నాననమాట. ఇప్పుడు ఇందులోనే కారానికి తగ్గట్టు ఒక 4, 5 పచ్చిమిర్చిని, ఇందులోనే ఒక 2 టమాటాలని కూడా కట్ చేసి వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉన్నా కూడా టమాటాలు వేయటం వల్ల రుచి చాలా బావుంటుందండి. అలాగే ఇందులోనికి కొద్దిగా చింతపండుని, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటే పప్పు ఇంకా త్వరగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పుని నానబెట్టే టైం లేకపోతే ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులోనికి టేస్ట్‌కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్‌ని, 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మరీ చిక్కగా ఉండే కంటే కూడా ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. మీకెలా కావాలంటే అలా ఈ పప్పులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలి. ఇందులోని ఒక 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంపి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తాలింపుని బాగా వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీకు ఇంకా నచ్చితే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలు మరి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఒక 2, 3 నిమిషాల పాటు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మెదుపుకున్న పప్పును కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సింపుల్‌గా, టేస్టీగా పప్పు గోంగూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా కమ్మగా, రుచిగా ఉంటుందనమాట. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా గోంగూర పప్పుని ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.